మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్కి సారీని ఎలా కట్ చేసుకోవాలి కటింగ్ ఇప్పుడు చూపించబోతున్నాను మీకు. కింద పైన బార్డర్ ఉంటే అవి ముందుగానే కట్ చేసుకోండి. లేదు కుర్చీలు కావాలి అనుకుంటే కుర్చీలు పెట్టుకున్న వాళ్ళకైతే బార్డర్ కట్ చేసుకోవసరం లేదు, పై బార్డర్ ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంబ్రిల్ కటింగ్ కావాలి, అంబ్రిల్ ఫ్రాక్ ఉంటుంది కదా, ఆ కటింగ్ ఫ్రాక్ కావాలి అనుకుంటే మాత్రం 2 బార్డర్స్ మాత్రం కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ పై బార్డర్ కూడా కట్ చేసుకున్నాను. నేను పై బ్లౌజ్కి అయితే తీసిగా నాకు ఇంకా 4 మీటర్లు మిగిలింది సారీ. నేను ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తాను, పేపర్ కటింగ్గా నేను ముందు చేసుకుంటాను. పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి ఎక్కడ మనం తప్పు చేసాము, ఎక్కడ మనకి కస్టమర్కి మనం తప్పుగా కుట్టించాము అనేది మనకి పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. అందుకని మనం డైరెక్ట్గా లైనింగ్ మీద అయినా సరే, ఒరిజినల్ క్లాత్ మీద, బ్లౌజ్ పీస్ మీద అయినా పెట్టి కట్ చేసుకోవద్దు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే. ఎందుకంటే ఎప్పుడైనా మనం బ్లౌజ్ అనేది మళ్ళీ చెడిపోతే, అంత సరిగా రాకపోతే వాళ్ళకి మనం సరిగా కస్టమర్లకు కూడా సరిగా మనం కొట్టి ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఎంతో బాధపడతారు కదా. అందుకని నేను ఎప్పుడు పేపర్ కటింగే చేసుకుంటాను. చూసారు కదా, నేను ఏ కటింగ్ కొలతలు అయితే చూపిస్తున్నాను, అదే కొలతలతో మీరు ముందు మీ కస్టమర్ బ్లౌజ్ని పెట్టుకొని కటింగ్ అనేది, పేపర్ కటింగ్ అనేది ముందు చేసుకోండి. చూసారు, ఇదైతే ఫ్రాక్ అండి, బ్లౌజ్ కాదు. పై ఫ్రాక్కి పైన బ్లౌజ్ అనమాట. కిందనంతా అంబ్రెల్లా కటింగ్ కావాలన్నారు వాళ్ళు, కొంచెం బొట్ట చేతులు కావాలన్నారు. నేను ఏ కస్టమర్ అయితే నాకు ఇస్తారో ఆ కస్టమర్ పేరు అయితే నేను రాసుకుంటాను. ఎందుకంటే పేర్లు రాసుకుంటే మనకి ఎప్పుడైనా సరే గుర్తుంటుంది. వాళ్ళు మళ్ళీ మనకి ఇచ్చినప్పుడు మనం అదే ప్యాటర్న్ పెట్టి, బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్ పెట్టి మనం కట్ చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది అనేదే ఉండదు. చూసారు కదా, బొట్ట చేతి కోసం నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కూడా మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్నాక కొంచెం ఈ కరువు అనేది తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనకి జబ్బలు జారిపోతుంటాయి కదా, ఆ జబ్బలు కూడా జారుకుంటా మనం చిన్న టిప్ ఫాలో అయిపోతే సరిపోతుంది. నేనైతే ఫ్రాక్కి మనం ఎప్పుడైనా మీటర్ తీసుకోవాలండి. చేతులకి ఇంకా ముందు వెనక్కి కలిపి మొత్తం మీటర్ అవుతుంది. నేను సన్నంగా ఉన్నాను కదా నాకు ఏటి సరిపోద్ది కదా అనేసి మీరు ఎప్పుడు ఆ పొరపాటు అయితే తీసుకోవాలి, ఆ తప్పు అయితే చెయ్యొద్దు. ఇప్పుడు మనం పేపర్ కటింగ్ అనేది మీటర్ ఫోల్డింగ్ ఉంది కదా, నేను ఆల్రెడీ మీరు చూపించాను కదా, నేను ఏ విధంగా అయితే మనం ఖర్చులు అవి తీసిగా నేను ఎలా మార్కింగ్ చేసుకోండి, మీరు అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర చూసారు కదా, నెక్ ఎంత డీప్ అనేది, ఫ్రంట్ నెక్, నెక్. ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మీకు జబ్బలు అనేది జారవు. చూసారు కదా, మనం ఎంత పర్ఫెక్ట్గా మనం కస్టమర్కి కుట్టిస్తే అంత పర్ఫెక్ట్గా మనకి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యి మనకు డబ్బులు కూడా సరిగా ఇస్తారు. లోతు కూడా ఫ్రంట్ లోతు ముందుగానే తీసేసుకోండి, 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా వాళ్ళైతే నాకు కొంచెం బ్రాడ్గా చెప్పారు కాబట్టి నేను కొంచెం తగ్గించుకొని బ్రాడ్ చేశాను. మిగిలిన క్లాత్తో అయితే నేను ఖర్చులవి చూసిగా చూసారు కదా, మిగిలిన క్లాత్ అయితే నాకు పర్ఫెక్ట్గా అనేది సరిపోయింది. ఖర్చుకు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని బొట్ట చేయి అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా మిగిలింది, ఇంకా చాలా మిగిలింది కదా, అందుకే నేను డబ్బులు పోతే పోయింది. నేను ఏ బ్లౌజ్కైనా సరే నేను మీటర్ తీసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మీటర్ 1/2 ఇంచ్ సరిపోతే 20 మీటర్స్ సరిపోతే మాత్రం వాళ్ళు 1/2 మీటర్ ఇవ్వరు. అందుకని మీటర్ తీసుకుంటే మనకు మిగులుతుంది. ఎప్పుడైనా దేనికైనా పైపింగ్కైనా ఉపయోగపడుతుంది. అందుకని నేను ఎప్పుడు మీటర్ పీసెస్ తీసుకుంటాను, బ్లౌజ్ పీసెస్ తీసేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడ ఇలాగ కట్స్ అని పెట్టేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. చూసారు కదా, బొట్ట చేయి కోసం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా పైన కింద ఈ లైనింగ్ ఇవన్నీ చూసారు కదా ఎంత బాగా అనేది మనకి
ఇది ఒరిజినల్ క్లాత్ అండి. చీర పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళు అనేది ఇలా వచ్చింది ఈ శారీకి. అందుకే నేను ఇలా పెట్టుకొని మనకి ఎక్కడనేది సెట్ చేసుకుంటాము. నీట్గా మనకి ఆ బార్డర్లు ఉంటాయి కదండి, గ్రీన్ బార్డర్ మనకి ఎక్కడ రావాలి అనేసి మనకి ఆలోచించుకుంటాం కదా. మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని అప్పుడైతే మనం దానిపైన లైనింగ్ పెట్టి కట్ చేసుకుంటే మనకి ఈజీగా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది అన్నమాట. చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది, 2 times వీడియో చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా. ఇప్పుడైతే ఇది స్ట్రైట్గా కాకుండా పొడవుగా పెట్టుకున్నాను. ఇప్పుడు 4 మీటర్ నేను సిల్క్ క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను. చూసారు కదా. అంబ్రెల్లా కటింగ్ కావాలన్నారు వాళ్ళు, కుర్చీలు వద్దన్నారు కాబట్టి నేను అంబ్రెల్లా కటింగ్ మీద అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను. చూసారు కదా. వాళ్ళు ఇక్కడైతే వాళ్ళ నడుము 32 ఇంచెస్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ 8 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. మొత్తం నాకు 13 ఇంచెస్ వచ్చింది మెజర్మెంట్ అనేది. ఇక్కడ నాకు ఈ పొడవు అయితే 33.5 వచ్చిందన్నమాట. మనకి క్లాస్ సరిపోతే ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని పిన్ పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఇలాగైతే కట్ చేసుకుంటే అక్కడ పిన్ పెట్టేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.